ఓం నమ శివాయ. ఈరోజు వీడియోలో మహేశ్వర వైభవం శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. థ్యాంక్ యూ. ఇది శంభు సుఖములకన్నిటికీ స్థానమైన వాడెవరో ఆయన శంభువు. కేవలముగా ఆయన సుఖములకు స్థానమై ఉండడం చేత మనకి కలిగే ప్రయోజనం ఏమి ఉండదు. మనకి అన్నప్పుడు నేను కేవలం మనుష్య జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. సమస్త జీవకోటికి ఆయన సమస్త జీవకోటికి సుఖమును కల్పించడానికి ప్రధానంగా బ్రహ్మాండమునందు సుఖస్థానములను కల్పించి పిండాండమునందు జ్ఞానేంద్రియ సంఘాతమును ఏర్పాటు చేశాడు. బయట జలపాతమున్నది, గులాబీ పువ్వు ఉన్నది, మందార పువ్వు ఉన్నది, చూడడానికి కన్నున్నది. బయట వీణానాదమున్నది, ఇక్కడ వినడానికి చెవి ఉన్నది. బయట మధుర పదార్థమున్నది, దాని రుచి తెలుసుకొనుటకి ఇక్కడ నాలుక ఉన్నది. కొడుకుని ముట్టుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనందం తెలుసుకోవడానికి ఈ చర్మమునకు స్పర్శ ఉన్నది. బయట మంచి సువాసన ఉన్నది, ఆఘ్రాణించి సుఖమును పొందుటకు ఇక్కడ ముక్కు ఉన్నది. ఆయన బ్రహ్మాండమునందు ఏ సుఖస్థానములను ఉంచాడో వాటిని మీరు అనుభవించడానికి ఇక్కడ జ్ఞానేంద్రియ సంఘాతమును ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియ సంఘాతము చేత బ్రహ్మాండమునందు ఉండేటటువంటి సుఖములను మీరు అనుభవించడానికి కావలసినటువంటి వ్యవస్థని ఆయనే కల్పించాడు. కాబట్టి సమస్త సుఖములు ఎవరి వలన మీరు అనుభవించగలుగుతున్నారు? కేవలముగా శంభుదేవుని యొక్క అనుగ్రహము చేత. ఆయన అలా అనుగ్రహించి ఉండకపోతే బ్రహ్మాండమునందు సుఖస్థానములు ఉండవు. వాటిని అనుభవించడానికి ఇక్కడ జ్ఞానేంద్రియములు ఉండవలసిన అవసరం కూడా ఉండదు. ఏదో ప్రాణం ఉండదా అంటే ఉంటుంది. ఏమి తింటున్నాడో ఆయనకే తెలియదు, ఏమి చూడడానికి అవకాశం ఉండదు, ఏమి వినడానికి అవకాశం ఉండదు. అలా ఓ కొండ చిలవ ఎలా పడుంటుందో అలా పడుంటాడంతే. అలా కాకుండా నిత్య చైతన్యంతో ఇంత సంతోషంగా జీవులు ఉండగలుగుతున్నాయి అంటే దానికి కారణం కేవలముగా శంభుదేవుని యొక్క అనుగ్రహము. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇలా సుఖములను ఈశ్వరుడు బ్రహ్మాండమునందు కల్పించడం, ఈ పిండాండమునందుండేటటువంటి జ్ఞానేంద్రియములతో సుఖములను అనుభవించడం, ఇది ఒక్కటేనా శాస్త్రమునకు సృష్టికి ప్రయోజనం? మిగిలిన ప్రాణులకు జ్ఞానమన్న మాట తెలియదు, వైరాగ్యం అన్న మాట తెలియదు. మనుష్యుడు అనబడేటటువంటి ప్రాణికి వైరాగ్యము సుఖము. వైరాగ్యము దుఃఖమని మీరు అనుకోకూడదు. వైరాగ్య సుఖమును అనుభవించాడంటారు. వైరాగ్యము కూడా సుఖమే. అసలు సుఖములలోకెల్లా మహోత్కృష్టమైన సుఖము వైరాగ్య సుఖమే. వైరాగ్య సుఖస్పర్శయందు దుఃఖస్పర్శ వలన సుఖస్పర్శ క్షీణించడం అన్నది ఉండదు. సుఖస్పర్శకుండే ప్రమాదం ఏమిటంటే కొంతకాలమునకు అది దుఃఖముగా మారిపోతుంది. సుఖమే దుఃఖమవుతుంది. ఎందుచేత అంటే నేను మీకు ఒక మాట చెప్తాను చూడండి జాగ్రత్తగా. సుఖము మీ మనసు దేనిని చూసినప్పుడు, దేని వలన స్మరణ చేత ఉత్తేజమును, ఉద్వేగమును, సంతోషమును పొందుతుందో అది మీ సుఖమునకు కారణమై ఉంటుంది. మీ సుఖమునకు కారణమైనది నా సుఖమునకు కారణము కావాలని లేదు లోకంలో. ఎందుచేత అంటారేమో, ఇప్పుడు ఇక్కడ 4 అగరత్తులు వెలిగించారనుకోండి, వాటి పొగ మీకు సుఖకారణం కావచ్చు, మీకు సంతోషంగా ఉండొచ్చు ఆ వాసన వస్తుంటే. కానీ ఉపన్యాసం చెప్పేటప్పుడు కేవలం ముక్కుతోనే ఊపిరి పీల్చడం సాధ్యం కాదు. మాట చెప్పి మళ్ళీ వాక్య నిర్మాణం కోసం అని గబుక్కు నోటితో ఊపిరి తీసేస్తాం. ఆ నోటితో ఊపిరి తీసినప్పుడు ఆ పొగకి ఉక్కిరి బిక్కిరై నాకు కంఠం మండి దగ్గు వస్తుంది. మీకు సుఖము, నాకు దుఃఖము. కాబట్టి అగరవత్తులు అందరికీ అన్ని వేళలా సుఖము అని మీరు చెప్పగలరా? కాదు. నా మనసు రమిస్తే దాని ఎందు అది నాకు సుఖము. నా మనసు రమించకపోతే అది సుఖము కాదు. అందుకే ఒక ఆయనకి ఆవు పాలు సుఖం, ఒక ఆయనకి ఆవు పాలు అబ్బబ్బబ్బబ్బా వద్దండి అంటాడు. ఆవు పాల పెరుగు కూడా ఆయన తినడం. ఆయనకి దుఃఖం. అదేంటి ఆవు పాలు సుఖమా, ఆవు పాలు దుఃఖమా? ఆవు పాలు సుఖం కాదు, ఆవు పాలు దుఃఖం కాదు.
ఆవు పాల వలన మీ మనసు ప్రీతి చెందితే సుఖం, ఆవు పాల వలన మీ మనసు అప్రీతి చెందితే దుఃఖం. కాబట్టి అందరికీ అన్ని వస్తువులు సుఖహేతువులు కావు, అందరికీ అన్ని వస్తువులు దుఃఖహేతువులు కావు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, సుఖహేతువే దుఃఖహేతు అయిపోతుంది కాసేపటికి. ఎందుకో తెలుసా అండి? బాగా తేలిక ఉదాహరణ నేను చెప్పాలి అంటే, భార్య యందు తీవ్రమైన అనురక్తి దోషమని మీరు చెప్పగలరా? తప్పేం కాదు అది. భార్య యందు ప్రేమ ఉండడం తప్పని ఏ శాస్త్రం చెప్పలేదు. భార్యకి భర్త యందు అనురక్తి దోషమా? కాదు. కానీ కాలంలో ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలా? వెళ్ళాలి కదా, తప్పదు. అప్పుడు రెండో వారికి ఏమైంది? దుఃఖమే. ఏ వస్తువు సుఖమైందో అది దుఃఖమునకు కారణమై కూర్చుంది. దాని స్మరణ కూడా కన్నుల వెంట నీరు కార్చేట్టు చేస్తుంది. సుఖమునకు హేతువేదో అది దుఃఖమునకు హేతువయ్యేటటువంటి ప్రమాదం ఒకటి ఉంటుంది లోకంలో. కానీ వైరాగ్యం ఉన్నవాడికి దుఃఖస్పర్శ కలగడం ఉండదు, వాడు ఎప్పుడూ సుఖముతోనే ఉంటాడు. ఎందుకో తెలుసా అంటే సంగదోషం ఉండదు ఆయనకి. అందుకే వైరాగ్యము సుఖమే. మీరు పట్టుకోగలిగారో లేదో మరి నేను చెప్పిన మాట. వైరాగ్యము దుఃఖమేం కాదు, వైరాగ్యము సుఖ దుఃఖాతీతమైన సుఖానుభవ స్థితి. అందుకే వైరాగ్యములో ఉన్నవాడు ఎప్పుడు సుఖంగానే ఉంటాడు, సంతోషంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఇది ఉన్నది, ఇది పోయినది, దాని బెంగ ఆయనకి లేని స్థితి. కాబట్టి ఒక మెట్టు పైకి ఎక్కాలి మనుష్యుడొక్కడే. మిగిలిన ప్రాణులకి ఈ బాధ లేదు సుమండి. కుక్క ఉందనుకోండి, దాని బతికున్నంత కాలం సుఖం కోసమే దాని వెంపర్లాట, అయినా దానికి దుఃఖం వస్తుంటుంది, అది వేరు విషయం. ఎవరో కొడుతుంటారు, రాయి పెట్టి కొడతాడు, లేకపోతే ఏదో వస్తుంది, దాన్ని ఏదో చేస్తుంది, ఇంకో పెద్ద కుక్క వస్తుంది, దాన్ని కరుస్తుంది, దానికి ఉండే దుఃఖం దానికి ఉంటుంది. కానీ అది సుఖం కోసమే వెంపర్లాడుతుంది. మనిషి కూడా అలా సుఖం కోసమే వెంపర్లాడవచ్చా? తప్పకుండా అది దోషభూయిష్టమే. ఇంకా బ్రతికున్నంత కాలము సుఖాల కోసమే అంటే, ఇది బాగుందండి, ఇలా ఉండడం చాలా బాగుంది, ఎంతో సుఖంగా ఉంది, ఇలా ఉండడం ఎంత హాయిగా ఉందో అని అనుకోవద్దు. నీ అంత నువ్వుగా సుఖములను పరిత్యజించు. వానప్రస్థం అన్న మాట అందుకే వచ్చింది. లేకపోతే మహారాజు గారి కర్మ కాలింది ఏమిటంటే, ఆయనకి ఏం శత్రువులు వచ్చి ఆయన సింహాసనం ఓడబీకే లేదు, ఆయన హాయిగా రాజ్య పదవిని అనుభవిస్తూ ఉండొచ్చు. మరి కొడుక్కి పట్టాభిషేకం చేసి ఎందుకు వెళ్ళిపోతున్నాడు రాజు వానప్రస్థానికి? అడవి కింద ఎందుకుంటున్నాడు అంటే, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కోట్ల 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 మందిలో ఏ ఒక్కడో ఒక్క ప్రశ్న వేసుకోవడం మొదలు పెడతాడు. ఇది సుఖమా అని ఒక ప్రశ్న వేసుకుంటాడు. మిగిలిన వాళ్ళు ఎవరు వేరుస్మండి. నేను దాక్షిణ్యంగా చెప్పేస్తున్నాను. శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం. అది చెప్పడానికి భయం ఏం పడకూడదు, ఉన్నది ఉన్నట్టే చెప్పాలంతే. చాలా బాగుంది, ఇలాగే ఉండిపోదాం, చక్కగా హాయిగా మన మేడలో మనం ఉందాం. మీరు చూడండి, ఒక స్థితి వచ్చేటప్పటికీ మీరు ఒకటి గమనించండి. శాస్త్రం ఏమంటుందంటే, వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలి, కానీ ఇలా స్వతంత్రంగా బాగుందంటాడు. ఎందుకంటే అలా ఉండడానికి అలవాటు పడ్డాడు, దాన్ని విడిచిపెట్టలేడు ఆయన. అలాగే మీరు గమనించండి, ఎప్పుడు ఎంత వయసు పెరిగిపోతుండనివ్వండి, సుఖస్థానముల గురించి వెంపర్లాడతాడు తప్ప నిజంగా ఇది సుఖమా, నాకు ఈ ఆనపకాయ పాలు పంచదార పోసి వండినటువంటి కూర చాలా సుఖంగా అనిపించింది, ఏమి నాలుగో మాట తింటే దుఃఖంగా ఎందుకు అనిపిస్తోంది, అబ్బా ఇంకా తినలేనని ఎందుకు అనిపిస్తోంది అంటే, ఇది శాశ్వత సుఖము కాదు, దీనిలో దుఃఖ స్పర్శ ఉంది. ఎంత అనుభవించినా దుఃఖమన్న స్పర్శ లేకుండా అదే నిజమైన సుఖమై నిలబడేదేదో దానికి ఆనందమని పేరు. ఆయన ఆనంద నిలయుడు, ఆయనే తనలో తాను రమించేవాడు. ఇది బయట వెతికితే దొరికేది కాదు, అంతర్ముఖుడైతే దొరికేది. కాబట్టి ఇప్పుడు వైరాగ్యం అన్న మాటకి కారణం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? అసలు ఈ ప్రశ్న వేసుకున్న వాడికే వైరాగ్యం వస్తుంది. ఏమండి మరి అలా అయితే ఏదో ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని ఉంటాయి కదా. చాలా మనం ప్రేమించినటువంటి వ్యక్తి వెళ్ళిపోయారనుకోండి, తండ్రి గారు మరణించాడు, చాలా బాధగా ఉంటుంది, ఛే ఏమిటి జీవితం
అనిపిస్తుంది. ఆయనకి దేని మీద సుఖం మీద వెంపర్లాట ఉండదు. ఓ 11 రోజులు, అథవా చాలా ఎక్కువ చెప్పానేమో నేను, 2-3 రోజులు. ఆ తర్వాత మామూలే, అబ్బా ఎన్నాళ్ళు తింటాను ఈ చప్పిడి, సాంబార్ చేసి తినకూడదా 11వ రోజు వరకు అంటాడు. ఓ 3 రోజులు ఉంటుందేమో, కొంతమందికి అది కూడా ఉండకపోవచ్చు, కొన్ని గంటలు, ఆ పాటి చాలు, అదృష్టం. అలా ఉన్నాయి రోజులు. కాబట్టి ఈ దుఃఖము వలన కలిగినటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో అది శాశ్వతమైన వైరాగ్యము కాదు. అది ఏం చేస్తుందంటే వచ్చినట్టు వచ్చి పోతుంది. దాన్ని మందవైరాగ్యము అని పిలుస్తారు శాస్త్రంలో. మందవైరాగ్యం అంటే అప్పటికి కలుగుతుంది. ఏమిటో ఇవన్నీ నాకు ఎందుకీ భావబంధాలంటాడు. పిల్లల్ని చూడాలని ఉంటుంది, వాళ్ళని రమ్మంటాడు, వాళ్ళు అంటారు మాకు ఖాళీ లేదంటారు. అప్పుడు అంటాడు భార్యతో, ఛీ ఈ పిల్లలు పుట్టకపోయినా బాగుండేదంటాడు. మీరు నిజం అనుకుంటున్నారేమిటి? పావు గంట ఉండదు ఆయనకు ఆ భావన. అది మందవైరాగ్యం అంటే కలిగినట్టు కలుగుతుంది. ఎందుకంటే సుఖమునందు తాదాత్మ్యత తీరక వాడు తను కోరుకున్నట్టు ఉండలేదని వచ్చిన వైరాగ్యం. వాడు తను కోరుకున్నట్టు ఉన్నాడు అనుకోండి, ఇంకా అలా ఉండాలి, ఇంకా అలా ఉండాలంటాడు. అంతే తప్ప వాడు నాకు అనుకూలంగా ఉంటున్నాడు, కొడుకుని చెప్పిన మాట అంతా వింటున్నాడు, అయినా ఇవన్నీ శాశ్వతమా ఈ అనుబంధాలు అంటే వైరాగ్యం వస్తుంది. అంతేకాని కొడుకు మాట వినలేదని వచ్చిన వైరాగ్యం కాదు, మందవైరాగ్యం అది. మరి ఎప్పుడు వస్తుంది అంటే పరిశీలన చేత వస్తుంది. ఈశ్వరుడి దగ్గర మొర పెట్టుకుంటే వస్తుంది. అయ్యా ఎన్నాళ్ళయ్యా నాకు ఈ తాపత్రయం, ఎన్నాళ్ళు అనుభవించమంటావు ఇలా? ఎప్పుడో 5వ ఏట తెలిసింది వంకాయ కూర వండితే మెంతికారం పెట్టి రుచిగా ఉంటుంది అని. 50వ ఏడు వచ్చింది. 45 సంవత్సరముల నుంచి ఆ రుచి కోసం వెంపర్లాడి తింటూనే ఉన్నాను. ఈ సుఖము సుఖమా అన్న భావన మాత్రం నాకు రాలేదు. ఈశ్వరా ఏమి చిత్రం, ఎన్నాళ్ళు ఇలా ఈ వెంపర్లాట ఉంచమంటావు నన్ను? నాకు ఈ వెంపర్లాట తీయవా? వంకాయ కూర మెంతి కారం పెడితే ఏమి, వంకాయ కొత్తిమీర కారం పెడితే ఏమి, ఏదో పదార్థం కడుపు నిండడానికి సాత్వికమైనటువంటి పదార్థము చాలు. పోని బొగ్గుళ్ళు తినేయక్కర్లేదు. ఒక్క పిసరు ఉప్పు తక్కువైంది, గుండెలు బాధేసుకోకుండా ఏం పర్వాలేదు రాయ్ అని తినేయగలవా? ఈశ్వరుడు పదార్థం ఇచ్చాడు కదా, దానికి పెద్ద రుచి కోసం వెంపర్లాడకుండా తిని చేయగడుక్కోగలవా? బాధపడుతూనో నటన కోసమో కాదు సుమండి, లోపల నిజంగా భావన వచ్చి, అది వైరాగ్యం. ఈ వైరాగ్య సుఖము నిమ్మని ఎవరిని అడగాలో తెలుసా అండి? ఆయన్నే అడగాలి. ఇది శంభునామమునందున్నటువంటి ప్రత్యేకత. ఈ సుఖము సుఖమా అన్న ప్రశ్న వేయించి వైరాగ్య సుఖమునివ్వగలిగిన వాడు కూడా శంభుదేవుడే. ఆ వైరాగ్య సుఖము కలగనంతసేపు మనుష్య జన్మకు ప్రయోజనము లేదు. ఎందుకో తెలుసా అండి? మీ మనసు వెతుక్కుంటూ ఉంటుంది సుఖస్థానాల్ని, వెతుక్కుని వెంపర్లాడి ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు కూడా దానికి ఇష్టం వచ్చిన ఏదో ఒక సుఖస్థానం మీదకి వెళ్ళి నిలబడిపోతుంది. నిలబడిపోతే తిరిగి ఎక్కువగా పడతాడు. వెన్నుపం భూమికి అడ్డంగా ఉండేటటువంటి స్థితిలో పుడతాడు. ఇంకా మళ్ళీ ఇలా నిలువుగా పెరగదు. ఎందుకంటే ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అలా పుట్టినప్పుడు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి. నువ్వు మనుష్యుడిగా పుట్టావు కాబట్టి ఈ సుఖములు సుఖములా అని ఒక వయసు వచ్చిన తర్వాత అడగాలి. అసలు ఎంత వయసు వచ్చినా అడగడం నీకు రాకపోతే నీ జన్మ వృధా అయిపోతోందని గుర్తు. ఇది తెలుసున్న వాళ్ళు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి గుండెలు బాదుకున్నారు. గుండెలు బాదుకోవడం అంటే మీరు ఒకటి గమనించండి, అలా ఈశ్వరుణ్ణి అడిగితే ఆయనకి వినపడతాయండి అలాంటివి కూడా అని అనుకోకండి. రామకృష్ణ పరమహంస అని వాళ్ళ శిష్యుడు ఒక మాట అడిగాడు, ఏమండి లోపల మనం ఏమైనా మౌనంగా అడిగితే ఈశ్వరుడికి తెలుస్తుందా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస ఆయన అన్నారు, నీ ఇంట పాకుతున్నటువంటి ఎర్రచీమలు ఉంటాయి కదా, చిన్ని ఎర్రచీమలు, దాన్ని చాలా జాగ్రత్తగా చచ్చిపోకుండా ఒడిసి పట్టుకుని బంగారం కొట్టుకి తీసుకెళ్ళి దాని కాలి ఆదికి బంగారు పట్టీ చేయించి మువ్వలతో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ పట్టీ చేసి కంసాలివాడు ఇచ్చే వరకు జాగ్రత్తగా చీమను అట్టెపెట్టి ఆ పట్టీ ఆయన ఇచ్చిన తర్వాత దాని పాదములకు కట్టి చీమని విడిచిపెడితే అది పాకుతున్నప్పుడు దాని పాదములకు కట్టినటువంటి బంగారు పట్టీల యొక్క మువ్వల ధ్వనులు ఈశ్వరుడు వినగలడు. నీలోని మాట వినలేడని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన వినగలడు. అందుకే సనాతన ధర్మంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే మీరు ఎంత చప్పుడు చేయకుండా చేస్తారో జపం అదంత గొప్ప.